దర్శనాన్ని కోరుకోవు కదా. బైబిల్ చెప్తుంది, దర్శనము లేని ప్రజలు ఎలా ఉంటారట? కట్టు లేకుండా తిరుగుతారట, విచ్చలవిడిగా తిరుగుతారట. ఎవరైతే దర్శనం కలిగి ఉంటారో వారు క్రమమైన పద్ధతిలో ఆశీర్వదించబడి అభివృద్ధి చెందుతారట. ఆ విధంగా కృప దేవుడు మనకి ఈ సంవత్సరం అనుగ్రహించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. యేసయ్యను కల్లారా ఆ దర్శనములో కలలో మనము చూచుదుముగాక. ప్రతిరోజు చల్లపుట్ట ఆదాము అవ్వలు ఏదైనా తోటలో ప్రభుని ఎలా చూస్తున్నారో ప్రతిరోజు నిత్యము ఆయన దర్శనం మనము చూచుదుముగాక. హల్లెలూయా. యేసు లేకుండా చేసే పండుగ వేరు, యేసుతో కలిసి చేసే పండుగ